రాత్రి 11 నుంచి లైన్లో ఉన్నామన్న. టికెట్స్ అయితే చాలా కష్టం. పబ్లిక్ చూడండి ఎంత రష్ ఉంది. వాటర్ లేదు, ఏం లేదు. ఆఖరి థర్డ్ క్లాస్ స్టాఫ్ హైదరాబాద్ జిమ్ఖానా గ్రౌండ్ ఆఖరి థర్డ్ క్లాస్ కష్టం. ఇక ఎన్ని మందికి దొరుకుతాయో దొరకవు అవి కూడా తెలియదు. 6 తీసుకున్నాం, మాకు 25 కావాలి. 6 తీసుకున్నాం మా ఫ్యామిలీకి. 1250 6 టికెట్స్. రాత్రి 11 నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడనే. ఎందుకంటే ఆఫ్టర్ 3 years తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ అవుతుంది. పైగా ఇండియన్ మ్యాచెస్ విరాట్ కోహ్లీ మాకు చాలా ఇష్టం. ఆయన కోసం వచ్చినాం, టికెట్స్ తీసుకున్నాము. సో అందుకని రాత్రి వాటర్ లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. స్టాఫ్ ఏం ప్రొవైడ్ చేయలేదు. 11 రాత్రి 11 నుంచి వచ్చినాం. ఇప్పుడు దొరికినాయి జస్ట్ 5 minutes ముందు. అది కూడా మాకు 15 టికెట్స్ టోటల్ కావాలి అంటే మాకు టోటల్ 6 టికెట్స్ వచ్చినాయి. 1500 టికెట్స్ అంటే అవి కూడా లేదు, వాళ్ళు ఇస్తలేరు. టికెట్స్ అయితే ఉన్నాయి, 850 టికెట్స్ కూడా ఉన్నాయి, ఇస్తలేరు. ఓన్లీ 1250 టికెట్స్ ఇస్తున్నారు వాళ్ళు. పబ్లిక్ అయితే చాలా ఇది చేస్తున్నారు వాళ్ళు. పొద్దున 5 గంటలకు వచ్చాం అక్కడ మ్యాచ్ కోసం, టికెట్ కోసం. టికెట్ పొద్దున 5 గంటలకు వచ్చినాం. 3 రోజుల నుంచి వచ్చి తిరిగిపోతున్నాం. ఉప్పల్ ఇవ్వట్లేదు. నేను వచ్చిన ఒక్కదాన్ని, నేను మా ఇంకొక ఆమె వచ్చింది మా ఇంటికాడ. చూడాలి ఇప్పుడు లేరు. అప్పుడు శ్రీనాథ్ అప్పుడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఎవరు లేరు. మామూలుగా మ్యాచ్ ఇండియన్ చూడాలి. రోహిత్ శర్మ అన్నారు కదా. లేదు నేను ఒకటి, నా మనవడు ఒకటి. రెండు ఇస్తున్నారు కదా, మా మనవడు ఒకటి, నేను ఒకటి. అది అది మరి చెప్పండి. ఇంకా ఏం మాట్లాడాలి? మేము 3ంటికి వచ్చాము ఇక్కడికి. 20,000 టికెట్లు ఏమైనాయి. మీరు కేవలం న్యూస్ వాళ్ళు మాత్రం న్యూస్ కవరేజ్ కోసమే చూస్తున్నారు. మా బాధలు ఎవరికి పట్టట్లా. ఆ గేట్ కాడ ఎంత చూస్తే ఎంత రష్ ఎంత ఉందో మీరు చూసారా? మీరు 5 నిమిషాలు న్యూస్ వేస్తారు, ఇంక మిగతా అంతా ఇంకంతే కథం అంతే. అది ఇప్పుడు ఉంది అక్కడ. ఏమన్నా ఫాస్ట్గా ఇవ్వచ్చు టికెట్లు, ఇంతమంది ఉన్నారు. అది కానీ ఇప్పుడు మీ న్యూస్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కేవలం మీ న్యూస్ కవరేజ్ అయిపోయింది, ఇంకంతే. ఇంక అడిగే వాళ్ళు ఎవరు లేరు. అది మీ న్యూస్ కవరేజ్ కోసమే వచ్చారు తప్పితే మీరు ఇంక అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడికి పోయి? మా బాధలు మీరు చెప్తారా ఏమన్నా న్యూస్లో? అది అంతే. 20,000 టికెట్ అని అన్నారు ఆఫ్లైన్లో. ఇప్పుడు దాకా ఒక ఖాళీ 5,000 మీరు దాని గురించి ఆలోచించండి. సార్ గారు ఏం చెప్పారు? సార్ ఏం చెప్పలేదు. సార్ మీరు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. సార్ ఏం మిస్కమ్యూనికేషన్ అన్న. ఇప్పుడు మేము అయితే ఎంతమంది ఉంటాం? 2,000 మంది ఉంటాం. మిగతా వాళ్ళంతా 20,000 టికెట్ ఉంటే మిగతా క్రౌడ్ ఉండాలి కదా బయట. మరి ఎగిరి క్రౌడ్ సార్ చెబుతారు, మేము చెప్పింది సార్ చెప్పరు కదా. సార్ చెప్పింది మేము వినాలి, అంతే కదా. సార్ మేము చెప్పిన దానికి సమాధానం చెప్తారా? చెప్పరు కదా. అది నైట్ 4 o'clockకి వచ్చినామన్న. క్యూ లైన్లో నిలబడ్డాము. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు దాకా జస్ట్ టికెట్లు అవైలబుల్ కూడా లేరు అన్న. చాలాసేపు అయింది నిలుచుకొని. ఇప్పుడు దాకా టికెట్ అనేది కన్ఫామ్ కూడా చేస్తలేరు. టికెట్ ఇస్తారా, మా దగ్గర దొరుకుతుందా లేదా అనేది కూడా కన్ఫామ్ కూడా లేదు. టికెట్ 20,000 టికెట్ అన్నారు కానీ జస్ట్ 1000 టికెట్లు కూడా ఇవ్వలేరు అన్న. మొత్తం బ్లాక్ టికెట్ అని అమ్ముకున్నారు, చేసుకున్నారు సార్. మీడియాలో వస్తున్నారు కానీ పేషెంట్ కానీ వేస్ట్ సార్. ఒక్క టికెట్ కూడా చేస్తారు. చెప్తున్నా పొద్దున ఇంతవరకు మరి టికెట్లు తీసుకొని బయటకు వెళ్ళిన లేరు ఎవరు. కాదు మరి వెళ్ళాలి, జనం తీయాలి, లైన్ చేయాలా. లైన్ చేస్తూనే లేరు, పోతూనే లేరు, వస్తూనే లేరు. వీళ్ళే సరిపోతున్నారు. ఏడా నిలబడి ఎంతగానో నిలబడతారు ఎవరైనా. పొద్దుగాల 5 గంటలకు వచ్చి తిండి తిప్పలు లేకుండా నీళ్ళు లేకుండా పెట్టుకుంటుంటే బయటది కదా. లైన్ లేదమ్మా, లేడీస్కి లేదు, మగవాళ్ళకి అలాగా ఉంది అని చెప్పేసి పోతారు. రానే రారు కదా, ఇబ్బంది పడరు.